అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే, వ్యాలంటైన్స్ డే రోజు మా హస్బెండ్ 2 గులాబీ మొక్కలు తీసుకొచ్చారని చెప్పాను కదా. అందులో ఒకదానికి 2 కొత్త గులాబీలు వచ్చాయండి. అంటే నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఉన్న ఫ్లవర్ కాకుండా వేరేగా 2 వచ్చాయన్నమాట. సో ఇప్పుడు వీటిని మీ అందరి పేరు మీదుగా దేవుడికి పెడతాను ఈరోజు. మొక్కలైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయండి. ఈ ఎర్ర గులాబీకి మాత్రం అక్కడక్కడ చిన్న వైట్గా చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి. అవేంటో తెలియదు, అందుకే వాటిని కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే ఏ ఆకులకైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పడేస్తున్నాను. నీమ్ ఆయిల్ అని ఉంటుంది, బహుశా అది స్ప్రే చేస్తే పోతుందేమో అనుకుంటున్నాను, చూడాలి. 2 మొక్కలకి కూడా కొత్తగా చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సమ్మర్లో అసలు సస్టైన్ అవుతాయో లేదో, ఉంటాయో లేదో అనుకున్నాను నేను. బట్ బాగానే బ్రతికాయని చెప్పాలి. చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి అన్నమాట. అవి బాగా కొంచెం పైకి వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. వాటినైతే నేను ఇప్పుడు కొంచెం షేడెడ్ ప్లేస్లోనే ఉంచుతున్నాను. అంటే మరీ ఎండలో వదిలేయకుండా, మరీ నీళ్ళలో పెట్టకుండా కొంచెం అటు ఇటుగా ఉంచుతున్నాను అనమాట. ఇంకా వాటిని తీసుకొని కిందకి వచ్చేసాను. వచ్చిన తర్వాత పువ్వుల్ని కడిగానండి, దేవుడికి పెడతాం కదా. చాలామంది పువ్వులు కడగకుండా పెడతారు. వాటి మీద డస్ట్ పడుతుంది, చిన్న చిన్న పురుగులు ఏవైనా వాలుతూ ఉంటాయి. అండ్ ఊరికే తీసుకొచ్చి అలా పెట్టేయడం మంచిది కాదని నాకు అనిపించింది. అందుకే వాటర్లో కొంచెం డిప్ చేసి కడిగి తీసుకొచ్చి దేవుడికి పెట్టాను. ఇది ఆల్రెడీ రీల్లో పోస్ట్ చేశాను కదా, మీలో చాలామంది చూసే ఉంటారు. ఒకటైతే వినాయకుడికి పెట్టానండి, ఇంకొకటి ఈశ్వరుడికి పెట్టాను. ఈశ్వరుడికి స్పెషల్గా ఎందుకంటే ఆ రోజు మండే నేను కోసింది, సో అందుకని ఈశ్వరుడికి పెట్టాను. ఒకటైతే వినాయకుడికి తప్పకుండా పెడదామని అనుకున్నాను. అదే ఒక్కటే పూసుంటే వినాయకుడికే పెట్టేదాన్ని అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత లంచ్ స్టార్ట్ చేశాను. టిఫిన్ కూడా చేసేసాలండి. లంచ్లోకి కర్రీగా చేయడానికి వెజిటబుల్స్ ఏమీ లేవు. మా హస్బెండ్ని వెళ్ళమంటే నాకు కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి చేసేయాలి అన్నారు. ఇంట్లో అయితే టమాటాలు, గ్రీన్ పీస్ తప్ప ఏమీ లేవండి. ఇంకా వాటితోని కర్రీ చేసిన అవి రైస్లోకి బాగోదు కదా, అందుకని చెప్పి చపాతీ చేద్దామని వాటి కోసం పిండి కలుపుతున్నాను. గోధుమ పిండిలో కొంచెంగా సాల్టు, కొంచెం ఆయిల్, కొంచెం వేడి వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. అండ్ కొందరు పాలు కూడా పోసి కలుపుతారండి. ఈ సమ్మర్లో పాలు పోసి కలిపితే ఇన్ కేస్ చపాతీ మిగిలిపోయింది అనుకోండి, అది ఒకవేళ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి తప్ప బయట అయితే ఉండదు, పోతుంది. ఇంకొక పక్క కర్రీ పెట్టేసి ఒక పక్క చపాతీలు చేస్తున్నాను అనమాట. అప్పటికే చాలా టైం అయిపోయిందిలేండి. చపాతీలు కాల్చేటప్పుడు చాలామందికి గట్టిగా వచ్చేస్తాయి, అంటే పొంగవన్నమాట, మెత్తగా రావు. చపాతీలు చేసేటప్పుడు కాల్చేటప్పుడు ఖచ్చితంగా పెనం చాలా వేడిగా ఉండాలి అండ్ ఫ్లేమ్ హైలోనే ఉండాలి. మీరు ఫ్లేమ్ లోలో పెట్టిన పెనం వేడిగా లేకపోయినా చపాతీలు పొంగవండి అండ్ మెత్తగా కూడా రావు, ఊరికే అప్పడాల్లా అయిపోతాయి అన్నమాట. అండ్ చపాతీ కాల్చేటప్పుడు ఇలా చిన్నగా పొంగు వస్తుంది కదా, పక్క నుంచి ప్రెస్ చేస్తూ ఉంటే ఫుల్గా పొంగుతూ ఉంటుంది. అన్ని చపాతీలు కూడా ఎంత టైం అయినా కూడా చాలా మెత్తగా వస్తాయి. పెనం బాగా కాలిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ చపాతీని తీసి ఇంకొక చపాతీ వేస్తాం కదా, ఆ టైంలో కాసేపు లోలో పెట్టుకోవచ్చు. ఇంకొక చపాతీ వేయంగానే వెంటనే ఫ్లేమ్ని హైలో టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా లోలో పెట్టుకొని హైలో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకుంటే చపాతీలు పొంగుతూ వస్తాయి. ఈవెన్ మీరు పొద్దున్న చేసినా కూడా నైట్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయన్నమాట. పాలు వేస్తారు, అరటిపళ్ళు వేస్తారు, నెయ్యి వేస్తారు, బటర్ వేస్తారు, ఇవేమీ అవసరం లేకుండానే చాలా మెత్తగా ఉంటాయి. నాకైతే కొన్ని చపాతీలు నెక్స్ట్ డే వరకు ఉన్నాయి. నేను బయటే ఉంచాను, చాలా మెత్తగానే ఉన్నాయి, అసలు ఏం పాడవలేదు. సో మా లంచ్ ప్లేట్ అయితే ఇది గ్రీన్ పీస్ టమాటా కర్రీ, చపాతీ. కర్రీ కూడా చాలా బాగా వచ్చిందండి. రెసిపీ కావాలంటే షార్ట్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ ముగ్గురం బయటికి వెళ్ళామండి, అంటే చిన్న హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. హెల్త్ కొంచెం ఈ మధ్య బాగుండట్లేదు, కంటిన్యూస్గా బాడీ పెయిన్స్ అవి వస్తున్నాయి.
అంటే హాస్పిటల్కి వెళ్ళే అంత పెద్దది కాదు, అలానే నెగ్లెక్ట్ చేసే అంత చిన్నది కాకుండా అయిపోయిందనమాట. అందుకని వెళ్ళి ఒకసారి చూపించుకొని వచ్చాము. సో మెడిసిన్స్ అవి తీసుకొని వస్తే దారిలోని పుచ్చకాయలు కనిపిస్తే అవి కూడా తీసుకొచ్చాము. ఇంకా మా బాబేమో అప్పుడే కొయ్యమని చెప్తే ఇంక మా హస్బెండ్ కట్ చేసి పెడుతున్నారనమాట. ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని మేము బయటే టిఫిన్ చేసి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక కొంచెం వాటర్ మెలన్ ఎలాగో కట్ చేశారు కాబట్టి హస్బెండ్ బాబు కొంచెం కొంచెం తిన్నారు. నేను ఇలాంటివి నైట్ టైం చాలా తక్కువ తింటానండి, అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే ఊరికే జలుబు వచ్చేస్తుంది నాకు. అందుకే నేను కూడా ఒక 2-3 పీసెస్ తిని కొంచెం జ్యూస్ జార్లోకి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే పొద్దున్నే జ్యూస్ చేయడం కోసమని ఇప్పుడే సర్ది పెట్టేసుకున్నాను. ఇంక మళ్ళీ అప్పుడు వేరే బాక్స్లో నుంచి తీసి వేసే పని ఉండదు కదా. ఇప్పుడు ఈ జార్లో కొంచెం వేసి పెట్టేసుకుంటే పొద్దున్న అలా తీసేసి మిక్సీ పట్టేయచ్చు అనమాట. అందుకనే జార్లో కొంచెం స్టోర్ చేసి కొన్ని తీసేసి బాక్స్లో పెట్టాను. ఇంకా దారిలో వస్తుండగానే అల్లం లేదని చెప్పి అల్లం కూడా తీసుకొచ్చానండి. దాన్ని పక్కనే గిన్నెలో వేసి పెట్టాను అనమాట వాటర్లో. ఊరికే మట్టి ఉంది బాగా, సో అదే వాటర్లో వేసి పెడితే పొద్దున్నే క్లీన్ చేస్తే ఈజీగా వదిలేస్తుందని వాటర్లో నానబెట్టి పెట్టానమాట. ఇప్పుడు వాటర్ మిలన్ ముక్కలు కూడా వేరే బాక్స్లోకి తీసేసి ఇప్పుడు ఈ 2 ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే ఓన్లీ జ్యూస్ జార్ ఒకటి బయటికి తీసి మిక్సీ పట్టేస్తే జ్యూస్ అయిపోతుంది. సో ఇంక ఈ బాక్స్తో పని ఉండదు మనకి, తినాలంటే బయట పెట్టుకోవడం అంతే. ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత కౌంటర్ టాప్ మీద అన్నీ ఎక్కడికక్కడ ప్లేస్ చేస్తున్నాను. గిన్నెలన్నీ ముందు ఈవినింగ్ వెళ్ళటానికి ముందే వాష్ చేసి ఉంచాలండి. అంటే నైట్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మళ్ళీ అప్పుడు వాష్ చేయలేనని చెప్పి ముందే వాష్ చేసేసే వెళ్ళాను. సో బాటిల్స్ ఇవన్నీ తీసేసి వాటర్ మెలన్ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా బయట పడేసి వచ్చాను. ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నా. ఎందుకంటే కట్ చేశారు కదా, ఆ వాటర్ అంతా అక్కడ పడి చీమలు పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఈవినింగ్ క్లీన్ చేసాను ఒకసారి, అయినా మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇలా ఇంతసేపు నించోడమే కాళ్ళ నొప్పులు వస్తున్నాయేమో, మెయిన్ వెళ్ళిందైతే అందుకేనండి, కాళ్ళ నొప్పుల కోసమని. అంటే పొద్దున్నంతా బాగానే ఉంటున్నాను, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట. ఏంటో తెలియదు, సడన్గా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ వచ్చేసి అదోలా అయిపోతుంది. ఒక 4-5 డేస్ నుంచి అలానే ఉంది. జస్ట్ ట్యాబ్లెట్స్ వేస్తే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ వస్తుంది. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ వెళ్ళాము. ఆయనేమో చాలా సింపుల్గా ఐరన్ డిఫిషియన్సీ అని చెప్పాడు డాక్టరు. కొన్ని మెడిసిన్స్ అవి రాసిస్తే తీసుకొచ్చాం అనమాట. ఇంకా అల్లంది అది పక్కన పెట్టాను కదా, అది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. మార్నింగ్ దీన్ని క్లీన్ చేస్తాను అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.